ఆధ్యాత్మికత అంటే ఏమనుకుంటున్నాము? మన మనస్సు మీద మనం పనిచేసుకోవటమే. భగవద్గీత చెప్పింది కూడా ఏంటి? మన మనస్సు మీద మనం ఎలా పనిచేసుకోవాలి అని చెప్పింది. ఎట్లా ఇప్పుడు మన దగ్గర చూడండి, మన దగ్గర 3 శరీరాలు ఉన్నాయి. మీరే అబ్జర్వ్ చేయండి. మన దగ్గర ఒక స్థూల శరీరం ఉంది. ఆ స్థూల శరీరం అంటే నా శరీరం అనుకుందాం. ఈ శరీరానికి ఒక పేరుంది, అంతే కదా. తర్వాత ఇది ఎందువల్ల ఉంది? ఈ శరీరము లోపల నాకు ఒక ప్రాణం అనేటువంటి ఒక శక్తి ఉండబట్టే ఈ శరీరం ఉంది. లేకపోతే ఈ ప్రాణశక్తి లేదే నా శరీరం లేదు కదా. మరి నాకు ప్రాణశక్తి ఉందని ఎవరికి తెలుసు? నా మనసుకు తెలుసు. అందుకని ఏంటి, నా ప్రాణాన్ని నా మనసుని కలిపి ఏమన్నారు? సూక్ష్మ శరీరం అన్నారు. అది కూడా శరీరమే. ఈ శరీరం పనిచేస్తే ఆ శరీరం పనిచేయిస్తుంది. ఏంటి పనిచేయిస్తుంది? మన మానసిక శక్తి మన ప్రాణశక్తిని పట్టుకొని మన శరీరం ద్వారా పనిచేస్తుంది. మరి ఈ 3 కానిది ఇంకోటి కూడా ఉంది. దాన్నే అన్నారు కారణ శరీరం అన్నారు. ఇప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు మనతో ఒక శక్తి ఉన్నది. అప్పుడు మన మనసు పనిచేయటం లేదు కదా. ఆ కారణం అంటే ఏంటి? ఎందుకు ఈ శరీరం వచ్చింది అనేటువంటి దాన్ని కారణం అన్నారు. మరి నీకు తెలుసా ఈ శరీరం ఎన్నాళ్ళు ఉంటుందో పోతుందో? దానికే మనకు భగవద్గీతలో ఏం చెప్పాడు? అల్టిమేట్ ఏంటి, నీకు సరిగా తెలియటానికి ఆ స్కోప్ లేదు, ఎందుకంటే నీకు పూర్తి జ్ఞానం లేదు అంటాడు. పూర్తి జ్ఞానం లేదంటే భౌతిక జ్ఞానం అని కాదు, భగవతత్వానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం లేదు కాబట్టి నువ్వు ఎందుకు వచ్చావు అనేటువంటి కారణం నీకు సక్రమంగా తెలియదు. కాకపోతే ఏంటంటే నీకు ఆలోచన వస్తుంది కాబట్టి ఆలోచన ప్రకారం అనుగుణంగా అంతా ఒకటే శక్తి నడిపిస్తున్నది అనేటువంటి భావంతో చేసుకుంటూ పో, అప్పుడు నీకు ఎలాంటి టెన్షన్ లేదు అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. మరి అల్టిమేట్గా మన ఆధ్యాత్మిక సాధన ఏంటి? నేను శరీరం కాదు, ప్రాణము కాదు, మనసు కాదు, నన్ను నడిపిస్తున్నది ఏదో ఇంకొక 4వ స్థితి ఉన్నది అనేటువంటి దాన్ని కనుక్కోవటానికే, దానితోటి మనం కనెక్ట్ అయ్యి ఉండడాన్నే తుర్యం అన్నాడు. తుర్యం అంటే ఏం లేదు, 4వ స్థితి అనమాట. అంటే ఈ మనసు చేస్తున్నటువంటి విషయాన్ని మనం గ్రహించి మనసు అనవసరపు విషయాల మీద దీన్ని పెట్టకుండా ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి భావనలో ఎలా పెట్టాలి అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత చెప్పింది. నిజం చెప్పాలంటే భగవద్గీత మత గ్రంథం కాదు, 100% మన జీవన విధానాన్ని మనం 100% ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని చెప్పిందే భగవద్గీత. ఏం చెప్పింది భగవద్గీత? నీ దగ్గర ఒక శరీరం ఉందయ్యా, శరీరంతో పాటు నీ లోపల ఒక ప్రాణశక్తి ఉంది, దాన్ని నడిపిస్తున్నటువంటి మనసు, జ్ఞానము, ఆలోచనలు ఉన్నాయి. కాకపోతే నువ్వేం చేస్తావు? ఈ శరీరాన్ని నువ్వు నడిపించాలి అంటే నీ మనసును సమత్వం చేసుకో. అనవసరంగా టెన్షన్ పడవాకు. ఏది భౌతికంగా టెంపరీనే ఏది ఉండదు. జస్ట్ ఎక్స్కర్షన్ లాగా ఉంటావు, కొన్నాళ్ళు ఉంటావు, కొన్నాళ్ళకి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయిన వాళ్ళని మహా వాళ్ళందరినీ నువ్వు చూస్తున్నావు, నువ్వు కూడా అందులో భాగమే. ఇక్కడ ధర్మరాజు చెప్పినట్టుగా ఆశ్చర్యకరమైన విషయం ఈ భూమి మీద ఏంటంటే, నువ్వు ఓర్చుకోయ్యా, నువ్వు ఉండవు, నువ్వు అంతా సహజమే శాశ్వతంగా ఉండదు అని చెప్తుంటారట, వీడియోతో బతికుండేట్టుగా. ఎవ్వరం మనం ఇక్కడ ఉండవు. మరి ఉండనప్పుడు అనవసరపు టెన్షన్ ఎందుకు? హాయిగా ఏదైనా సరే మానసికంగా టెన్షన్ పడకుండా శరీరాన్ని పని చేయించుకుంటూ మన ప్రాణశక్తిని పెంచుకుంటూ పోతే